వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి సంక్రాంతి నుంచి కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది మీ జీవితం అని ఎందుకు టైటిల్ పెట్టాము అంటే, చాలా వరకు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరి జీవితాల్లోనూ కూడా ఈ 2026లో చక్కటి మార్పు అనేది రాబోతుంది. కొంచెం కష్టపడితే తప్పకుండా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా తమ మనసులో ఏదైతే ఇది జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను, నేను ఈ వ్యాపారం పెట్టాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఇలాగే జరగాలి, నాకు ఇది జరిగితేనే నేను ప్రశాంతంగా ఉంటాను, నేను బతుకున్న ఒక అర్థం ఉంటుంది, ఇది జరిగే వరకు కూడా నేను బతుకున్నా వేస్టే, ఇది జరిగిన తర్వాత నేను 100% సంతోషంగా ఉంటాను. అది ఎలాంటి విషయాలైనా కావచ్చు, మీరు ఎవరికి చెప్పుకోలేని ఎఫ్ఐఆర్స్ విషయాలు కావచ్చు, లేకపోతే చాలా అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగం వ్యాపారం సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్గా పీడిస్తున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే ఖచ్చితంగా ఈ రాబోయే 6 నెలలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ గ్రహం ప్రభావం వలన ఈ 6 నెలలు కూడా మీకు అంత మంచి మార్పు ఇవ్వబోతుంది. ఇలాంటి రోజులు చాలా వరకు రావన్నమాట. చాలా వరకు కుజగ్రహ అస్తంగతం అనేది ఇంత లాంగ్ అనేది ఎప్పుడు ఉండదు. 2026లో కుజుడి యొక్క అస్తంగతం అనేది ఇంచుమించు జూన్ వరకు ఉండబోతుంది. మే 11కి అయిపోతున్న జూన్ వరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. 6 నెలలు కనుక కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా 100కు 100% జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు పంచమ దశమాధిపతి అయిన కుజుడి యొక్క బలం అనేది తగ్గడం వలన 100కి 90 మంది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. తప్పకుండా ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మామూలుగా ఎప్పుడైనా సరే ఏ గ్రహం అయినా సూర్యుడికి దగ్గరగా వస్తే అస్తంగతం చెందుతుంది. దానివల్ల మనకి సంవత్సరంలో 2-3 నెలల ముహూర్తాలు లేవు, పెళ్లిళ్ళు ఉండవు, శుభకార్యాలు ఉండవు అంటారు. ఎందుకంటే శుక్రుడికి కానీ గురువుకి కానీ సూర్యుడి దగ్గరగా వస్తే ఆ శుక్రుడు గురువు వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు. అప్పుడు ఏమవుతుందంటే మూఢం అనేది వస్తుంది. కాబట్టి శుక్రుడు గురువు బలం లేనప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేసినా అవి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మూఢం అంటారు. అలాంటి పరిస్థితి ప్రతి గ్రహానికి ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే సూర్యుడికి ఏ గ్రహం దగ్గరగా వచ్చినా సరే ఆ గ్రహం అనేది శక్తిని కోల్పోతుంది. అలా కుజుడు సూర్యుడికి దగ్గరగా ఉండి 7-8 నెలల పాటు పయనిస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ మే 11th వరకు, అంటే ఈ ప్రభావం ఇంకో నెల ఉంటుంది. కాబట్టి జూన్ ఎండింగ్ వరకు కూడా కుజుడు బలం అనేది ఉండదు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి కుజుడు ప్రభావం ఎలా ఉంటుందంటే 5-10 స్థానాధిపతి కుజుడు అనమాట. అంటే ఏంటంటే మీరు చాలా వరకు లక్ అనేది 100% రావాలన్నా, అంటే ఏంటంటే లక్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఉద్యోగం వచ్చేస్తుంది, ఆ జీవితాంతం ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోవటం. అలాగే ఏదైనా వ్యాపారం చేస్తాం, మన తండ్రులు తాతలు ఇచ్చిన వ్యాపారం అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. లేకపోతే మనకి డ్రైవింగ్ వచ్చు, లేదంటే మనకి ఏదైనా షాప్ ఉంది, లేకపోతే ఏదైనా ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా మన జీవితంలో ఒక మంచి అమౌంట్ సంపాదించాలన్నా, అంటే షేర్ మార్కెట్లో డబ్బులు రావాలన్నా, ఒక అనుకోకుండా కొన్ని జరగాలన్నా, మనకు మనసు సంతోషంగా మనం అనుకున్నట్టుగా జరగాలన్నా పంచమాధిపతి ఎప్పుడు కూడా మనకు మేలు చేయాలి. బలంగా ఉండాలి కాదు, మేలు చేయాలి. అలాగే దశమాధిపతి కూడా కర్మస్థానాధిపతి, 10వ స్థానాధిపతి. ఎక్కువగా మన ఉద్యోగాలు, మనం చేసే ఏ పనైనా సరే మనకి 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్నా, దానివలన ఫైనాన్షియల్గా కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, మంచి ఫలితాలు రావాలన్నా 10వ స్థానాధిపతి బలంగా ఉండాలి. ఈ 2 స్థానాలకి కూడా కర్కాటక రాశి వారికి
కుజుడే అధిపతి అనమాట. అలాంటి కుజుడు నీచిపడడం వల్ల చాలా వరకు కుజుడు 100కు 90 మందికి నీచిపడతాడు. అంటే ఏంటంటే కుజుడు నీచిపడడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఇనీషియల్ స్టేజ్ అంటే మనం 10th క్లాస్ చదువుతున్న ఇప్పటి నుంచి కూడా కుజుడు నీచిపట్టిన వాళ్ళని చూసుకోవచ్చు. కుజుడు నీచిపడితే కనుక 10th క్లాస్లో మనం చాలా వరకు ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉన్నాం అనుకున్నాం. ఇంటర్కి రాగానే ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఎవరు మనకు ఫోన్ చేయరు. ఇంటర్ తర్వాత డిగ్రీకో బీటెక్ వస్తే ఇంటర్లో ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేయరు. ఎందుకు మనం ఒక చోట అద్దుకుంటూ వచ్చాం, అక్కడ చాలా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాం, వాళ్ళతో చాలా బాగా ఉన్నాం, వీళ్ళందరూ మన లైఫ్ లాంగ్ ఉన్నారనే భ్రమంలో ఉంటాం. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళగానే తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా ఫోన్ చేయరు. అంటే ఎక్కడికక్కడ మన బంధాలన్నీ కట్ అయిపోతాయి. మనం కనపడితేనే వాళ్ళకి మన మీద ప్రేమ వస్తుంది, మనం కనపడకపోతే వాళ్ళకి మనం అక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇది కుజుడు నీచిపట్టిన వాళ్ళకి లైఫ్లో రిలేషన్షిప్ పరంగా ఉండే ఇబ్బందులు. అలాగే ఫైనాన్షియల్గా కుజుడు నీచిపట్టిన వాళ్ళు అప్పులే అనమాట. వాళ్ళకి తెలుసో తెలియకో అప్పులు చేయడం, వాటికి ఎప్పుడు జీవితాంతం వడ్డీలు కట్టడం. వాళ్ళు పాపం ఆ అప్పులు చేసి వాళ్ళు ఏం తినరు, వాళ్ళు ఎంజాయ్ చేయరు, వాళ్ళ సంతోషానికి వాడు అనమాట. కొంతమంది అదోలు తాగడానికో దేనికో చేసి ఎదుటి వాళ్ళు పాటు చేస్తాక అప్పులు చేస్తారు. కానీ కుజుడు నీచిపట్టిన వాళ్ళు అలా కాదనమాట. వాళ్ళ ఎదుగుదల కోసం ఏదో వ్యాపారం చేద్దామా, ఉద్యోగం కోసం కట్టడము, అంటే తమ పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం అప్పులు చేసి వాటి కోసం ప్రయత్నిస్తే మిగతా వాళ్ళకి ఆ డబ్బులు వెనక రావడం ఏదో ఉంటుంది. వీళ్ళకి మాత్రం మోసపోవడం అండి. 1,00,000 ఉండండి, 10,00,000 ఉండండి, 1,00,00,000 ఉండండి, మొత్తం జీరో అయిపోతుంది అనమాట, బూడిదైపోతుంది అనమాట. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్న మీకు కుజుడు నీచిపట్టినట్టే. చాలా మంది మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఉంటారు. ప్రేమలో పడవ లేకపోతే ఇతర సమస్యలతోనో వాటిని మర్చిపోలేక అవి తీరక పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతూ ఎప్పటికైనా తీరాలి అని కోరుకుంటూ కొన్ని ఇలాంటివి ఏ సమస్యలైనా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ సమస్యలైనా సరే ఇవి తీరాలి ఇలా జరగాలని డ్రీమ్స్లోనే ఉంటారు అనమాట. దానికోసం విఫల ప్రయత్నం అనమాట. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. 4 మెట్లు ఎక్కడం కింద పడిపోవడం, 4 మెట్లు ఎక్కడం కింద పడిపోవడం, ఇలాగే వాళ్ళ జీవితం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాబోయే 6 నెలలు కూడా చాలా తప్పకుండా మంచి ఫలితాలు రాబోతున్నాయి అనమాట. మనకి స్టేట్లో చూడండి, ఎక్కడైనా సరే ఫైనాన్స్ బిజినెస్ అనేది సూపర్గా ఉంటుంది. 10 రూపాయల వడ్డీ అయినా, 100 రూపాయల వడ్డీ అయినా, 5 రూపాయల వడ్డీ అయినా టకటకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక బాధలు ఉంటాయి. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజుడు నీచిపట్టిన వాళ్ళకి ఎప్పుడు ఆర్థికంగా కటకటలాడతారు అనమాట. ఎప్పుడు అలా ఇప్పుడు పర్సులో వాళ్ళు 10,000 పెట్టారనుకోండి, ఆ 10,000 అయిపోతే లెక్క చెప్పమంటే 5,000 కూడా ఆ లెక్క చెప్పలేరు అనమాట. ఎందుకంటే ఎలా అయినాయో వాళ్ళకే తెలియదు అనమాట. అలా ఖర్చు అయిపోవడానికి కారణం కూడా కుజుడే అనమాట. అందుకే ఇలా ఫైనాన్స్ అనేది అంత గట్టిగా ఉండే అవకాశం కుజగ్రహ దోషం వల్లే. అది కుజ దోషం కావచ్చు, లేకపోతే కుజుడు నీచిపడడం కావచ్చు, రాహుతోనూ శనితోనూ లేకపోతే కేతువుతోనూ కలవడం, కుజుడు నీచిపడడం వలన పెళ్లిళ్ళు కాకపోవడం, ఎమోషనల్గా డిస్టర్బెన్స్లు రావడం, ఎంత ఎదుటి వ్యక్తిని ప్రేమించినా వాళ్ళ నుంచి 1% కూడా ఆ ప్రేమ అనేది రాకపోవడం, మానసికంగా నలిగిపోవడం, వీటిలన్నిటికీ కుజుడే కారణం అనమాట. ఈ బాధల నుంచి అంటే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నించిన కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా జీవితంలో ఒక స్టెప్ ఎక్కాలనుకున్న కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మీరు ఒక 6 నెలల పాటు, సంక్రాంతి నుంచి ఒక 6 నెలల పాటు ఒక లైఫ్లో ఏం చేస్తే మనం అనుకున్న రీచ్ అవుతాం, దానికోసం ఇంతవరకు కష్టపడడం, 5 ఏళ్ల క్రితం కష్టపడడం, 10 ఏళ్ల క్రితం కష్టపడడం అది వదిలేయండి. ఈ టైంలో మీరు కష్టపడితే తప్పకుండా అది జరిగే అవకాశం ఉంటుంది. నేను ఆస్ట్రాలజీ పరంగా మీ కష్టానికి మంచి జరగడానికి ఏం చేయాలో చెప్తాను. మీరు మాత్రం అది 2-3 నెలల తర్వాత అసలు అవ్వదు, చాలా కష్టం అనిపించినా సరే మీరు 6 నెలలు గోల్ పెట్టుకున్నారు కదా, ఈ 6 నెలలు కూడా ఎలాగోలా అవ్వాలి అని గట్టిగా ప్రయత్నించడం తప్ప మధ్యలో వదిలేయద్దు. మధ్యలో వదిలేస్తే మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ప్రయత్నించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నేను అనుకున్నది జరగబోతుందని గట్టిగా నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. కాబట్టి దానికోసం ప్లాన్ చేసుకోండి. ఆస్ట్రాలజీ పరంగా ఏం చేయాలంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఒక వ్యక్తి 5వ తారీఖు 3వ నెల ఇంకా 1980లో పుట్టాడు అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ ఇయర్ ఆఫ్ బర్త్ని పక్కన పెట్టేయండి. ఈ ఇయర్ ఆఫ్ బర్త్ని పక్కన పెట్టేసి మీరు పుట్టిన తేదీ నెల తీసుకోండి. 5వ తారీఖు 3వ నెల అంటే 5+3. దీంతో పాటు దీనికి ఈ సంవత్సరాన్ని యాడ్ చేయండి. 2026 అంటే 0కి విలువ ఉండదు కాబట్టి 2026లో 2+2+6 అయింది. ఇప్పుడు మీరు ఇదంతా కౌంట్ చేస్తే 5, 3, 8, 9, 10, 11, 12, 12, 18 అంటే 18 వస్తుంది. దీన్ని కూడా సింగిల్ డిజిట్గా మారుతుంది. 1+8 9 వస్తుంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద కుజుడి ప్రభావం ఉండిపోతుంది. ఇది 100% నిజం. ఎప్పుడైనా సరే మీరు 4 వచ్చిన సంవత్సరం చూసుకోండి. ఇలా 4 వచ్చిన సంవత్సరంలో రాహు ప్రభావం ఉంటుంది. మీరు ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎవరికైనా 4 వస్తుంటే ఈ సంవత్సరం మీకు చాలా ఇబ్బంది కలగబోతుంది. యాక్సిడెంట్లు అవ్వడం కానివ్వండి, మీ స్థితులు తలకిందులు అయిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా 1 వస్తే మాత్రం సూర్యుడు, 2 వస్తే చంద్రుడు, 3 వస్తే బుధుడు, 4 వస్తే రాహు, 5 వస్తే
బుధుడు, 6 వస్తే శుక్రుడు, 7 వస్తే కేతువు, 8 వస్తే శని, 9 వస్తే కుజుడు అనమాట. ఇలా 3 వస్తే గురువు. ఇలా ఈ గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకం తీసుకోండి. ఈ ధ్యాన శ్లోకాన్ని ఎంత కుదిరితే అంత ప్రతిరోజు చదువుతానే ఉండండి. ఒక 40 రోజుల వరకు దానివల్ల ఏమొచ్చినా పట్టించుకోవద్దు, చదువుతానే ఉండండి. 40 రోజుల తర్వాత నుంచి ఆ ధ్యాన శ్లోకం పనిచేయడం ప్రారంభం అవుతుంది. ఈ గ్రహం యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉందని చెప్తాను కదా, ఆ గ్రహం ఇంకా బలంగా మారుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి ఎంతగానో ఈ గ్రహం యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరో చూసుకోండి. ఆ లగ్నాధిపతి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశనాథుడు చూసుకోండి. వీళ్ళిద్దరికి సంబంధించి జపాలు ఒకసారి చేయించుకోండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు లగ్నాధిపతి దశానాథి ప్రభావం తగ్గించుకుంటే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటున్నాను. కాబట్టి వీళ్ళిద్దరికి డబ్బులు అయిపోతే ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికైతే నేను అనుకున్నది సాధించాలని ఉంటుందో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికి జపాలు చేయించుకుని ఈ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే ఒక 2 నెలల నుంచి కూడా మీకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. 6 నెలల్లో మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ జీవితం అనేది 2026లో తప్పకుండా మిడిల్ కల్లా మంచి మార్పు మీరు చూసే అవకాశం ఉంటుంది.